అక్షయ తృతీయ రోజు సింహాచలం అప్పన్న నిజ రూప దర్శనం అంటే చందనోత్సవం అంటారు. అప్పుడు చందనాన్ని తొలగించి పూర్తిగా అప్పన్న నిజ రూప దర్శనాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఘాట్ రోడ్లో గోడ కూలిపోయి మొత్తం 8 మంది మరణించారు. చాలామందికి గాయాలయ్యాయి. ఇది నిజంగా చాలా దారుణమైన దుర్ఘటన అని చెప్పొచ్చు. ముఖ్యంగా వీఐపీలకు ఉదయమే దర్శనం కల్పించి సామాన్య భక్తులను ఘాట్ రోడ్ వరకు తీసుకురావడం, అక్కడ ప్రమాదవశాత్తు గోడ కూలడం అనేది బాధాకరమైన విషయం. ప్రభుత్వం వెంటనే స్పందించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అయితే ప్రకటించింది. మృతుల కుటుంబాలకు అంతులేని వేదన మిగిల్చింది అప్పన్న నిజరూప దర్శనం అని అయితే చెప్పొచ్చు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తున్నారు. దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు, పూర్తి స్థాయి వివరాలు, అసలు ఏం జరిగింది, ఏమైనా తొక్కిసలాట జరిగిందా, ఏమిటి అనేది పూర్తి స్థాయి దర్యాప్తు చేయడానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది.